సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కానీ ఏదన్నా ఇబ్బందులు అనేవి మనం ప్రతిరోజు మీడియాలో చూసేది. సో వాటి మీద మన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా మేము కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని దీన్ని ఢిల్లీలో ఎన్సిటీలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి కూడా 2 months అయింది. కానీ మా గ్రౌండ్ వర్క్ ఉండడం వల్ల కొంచెం ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, ఈరోజు దీన్ని ఇనాగ్రేషన్ లాంచింగ్ చేస్తున్నాం. తర్వాత ఇది ప్రతి స్టేట్లో ఉంటుంది. భారతదేశం ఇది నేషనల్ బాడీ, ఇది ప్రతి స్టేట్లో కూడా దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. వాయిస్ ఫర్ సోషల్ జస్టిస్ అనే ఒక ఆర్గనైజేషన్ మేము నేషనల్ వైడ్గా స్థాపించడం జరిగింది. దీన్ని ఎన్సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసి నీతి ఆయోగ్ ద్వారా కూడా మేము అనుమతులు పొంది ప్రజలకి సర్వీస్ అందించిన విషయంలో ఈ సంస్థను ఏర్పాటు చేసి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నేషనల్ బాడీని ఇవాళ ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాము. మాకు ఈ బాడీకి మెయిన్ ఫౌండర్ కమ్ చైర్మన్గా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం దామరమడుగు విలేజ్ చెందినటువంటి ఆయన గరికపాటి చంద్రకుమార్ గారిని చైర్మన్ కమ్ ఫౌండర్గా ఆయన నియమించడం జరిగింది. ఆయన ద్వారా మిగతా బాడీని అంతా కూడా ఈరోజు ఇక్కడ అనౌన్స్ చేయడానికి ఈ పాత్రికేయ సమావేశంలో మేము పాల్గొనడం జరిగింది. మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వాయిస్ ఫర్ సోషల్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ విస్తరింపజేసి ప్రజలకి మంచి సర్వీస్ని ఇవ్వాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మేము దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ఒకటి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, అలాగే హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో అంటే ప్రభుత్వ శాఖల్లో కొన్ని చోట్ల అధికారుల తీరు వల్ల చాలామందికి అన్యాయానికి గురవుతుంటారు. అటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కోర్టును ఆశ్రయించలేరు. కాబట్టి మాకులాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా మేము ఏదో చేస్తామన్నది కాదు, మా వరకు మేము ఎంతవరకు చేయగలము, బాధితుల పక్కన నిలబడి మేము ఉన్నామన్న ధైర్యం భరోసా కల్పిస్తూ ప్రభుత్వ అధికారులతోటి వారి యొక్క పని విధానాన్ని చేయించి వారికి న్యాయం జరిగే దిశగా మేము చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం 2005 గురించి అందరూ వింటారే కానీ ఆఫీసులకు వెళ్తే కొన్ని చోట్ల బోర్డులు కూడా లేనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 84 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటిలో చాలా వరకు కూడా ఈ ఆర్టీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఫైల్ చేసినా కానీ సమాచారం తిరిగి ఇవ్వడం జరగడం లేదు. వాటి మీద కూడా దృష్టి పెట్టి ప్రజలకి ఈ సమాచార హక్కు చట్టం 2005 అంటే ఏమిటి, దాని మీద అవగాహన తీసుకెళ్ళడం కోసం, అలాగే ఇవాళ విద్యార్థులు కొంచెం తప్పుదోవ పడుతున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించడానికి లక్షల రూపాయలు వెచ్చించి విద్యా సంస్థలు చేర్పిస్తే వీళ్ళు డ్రగ్స్, గంజాయి ఇటువంటి వాటికి బానిసయ్యి తప్పుదోవలు వెళ్తున్నారు. వాళ్ళలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటువంటి చేసి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ద్వారా ఆ పిల్లలకు కూడా మద్దతుగా నిలబడి వాళ్ళని మంచి మార్గంలో నడిపించడం కోసం కూడా మా సంస్థ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తుంది.